రాహుల్ గాంధీ రోజు రోజుకు భారతదేశానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నాడో చెప్పడానికి లేటెస్ట్ గా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్సే దానికి ఉదాహరణ. ఒక స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాకు భయపడింది, అమెరికా డిసైడ్ చేస్తుందా మన భారతదేశం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలో, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే 50% టారిఫ్లు వేస్తామని చెప్పి అమెరికా వాళ్ళు బెదిరిస్తున్నారు, అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలకమైన వ్యవసాయ ప్రొడక్ట్స్ కు భారతదేశం ద్వారాలు తెరిచింది, నరేంద్ర మోదీ భయపడ్డాడు, నరేంద్ర మోదీ భయపడుతున్నాడు, భారత మాతను అమ్మకానికి పెట్టాడు నరేంద్ర మోదీ, ట్రేడ్ డీల్ పేరుతో నరేంద్ర మోదీ పూర్తిగా అమెరికాకు లొంగిపోయాడు, మనం ఆయిల్ ఎక్కడ కొనాలో అమెరికా డిసైడ్ చేస్తుందా, ఇట్లా మాట్లాడడం మొదలుపెట్టాడు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్లో ఎన్ని అబద్ధాలున్నాయో, ఎన్ని అసంబద్ధాలున్నాయో కాస్త పదునైన మెదడుతో ఆలోచిస్తే తప్ప మనకు అర్థం కాదు. క్యాజువల్ గా పైపైన ఆలోచిస్తే అబ్బా కరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడుతున్నాడు రా, గుద్దేయాలరా, హస్తం గుర్తుకు ఓటేసి మళ్ళీ గెలిపించాలరా అని చెప్పి అనిపించే స్థాయిలో మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అని మీడియోకర్ బ్రెయిన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని, ఆయన మాట్లాడిన వాక్యాన్ని డీసైఫర్ చేసి మనం ఆలోచిద్దాం. ఏమండి, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాకముందు ఈ ప్రపంచం ఎలా ఉంది, ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. కాస్త విజ్ఞులైన వాళ్ళు మెదడు ఉపయోగించి ఆలోచించండి. భారతదేశంతో మాత్రమే డొనాల్డ్ ట్రంప్ ఇలా రిఫ్ట్, గొడవలు, గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడా, ఇతర దేశాలతో కూడా పెట్టుకున్నాడా? పోనీ భారతదేశంతో మాత్రమే ఇలాంటివి ఏమైనా సమస్యలు వచ్చింటే నరేంద్ర మోదీ అసమర్థుడు, నరేంద్ర మోదీ వాళ్ళ విదేశాంగ విధానం సరిగ్గా లేదు, అది ఇదని చెప్పని తిట్టొచ్చు. అసలు డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత ఆయన గిల్లి కజ్జాలు పెట్టుకొని దేశం అంటూ లేదు ప్రపంచంలో. తనకు మిత్ర దేశాలుగా ఉన్నటువంటి దేశాలతో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న డొనాల్డ్ ట్రంప్ కెనడాతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాడు. మళ్ళా అమెరికాలోని డెట్రాయిట్ కు కెనడాలోని విండ్సర్ కు మధ్య ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు, కన్స్ట్రక్షన్ అయ్యింది. $4.6 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ప్రైస్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. మాకు అందులో 50% ఇచ్చేసేయండి, ఆ కన్స్ట్రక్షన్ లో 50% డబ్బు మా అమెరికాకి ఇవ్వండి, లేకపోతే ఆ బ్రిడ్జ్ నేను ఓపెన్ అవ్వనివ్వను, ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ నేను చేయనివ్వను అని చెప్పి కెనడాను బెదిరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. నిన్నగాక మొన్న కెనడా ప్రధానమంత్రి వాళ్ళు ఏమన్నారంటే, ఆల్రెడీ మేము పే చేశాం కదా 50% అని చెప్పి కెనడా వాళ్ళు అంటున్నారు. కానీ ట్రంప్ కెనడా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. జస్ట్ కొన్ని గంటల క్రితం ట్రంప్ మరో ట్వీట్ పెట్టాడు స్విట్జర్లాండ్ గురించి. ఆ స్విట్జర్లాండ్ ఆవిడ వాళ్ళ లీడర్, ఆమె మాట్లాడింది నాకు నచ్చలేదు, అందుకని చెప్పి స్విట్జర్లాండ్ మీద టారిఫ్లు పెంచుతున్నాను అని చెప్పి తన సోషల్ మీడియాలో రాసుకుంటూ వచ్చాడు. అంటే హింసించే 23వ రాజు పులకేసి సినిమా గుర్తుండే ఉంటుంది, ఆ టైపులో ట్రంప్ బిహేవ్ చేస్తూ ఉన్నాడు. యూకేతో గెలుక్కొని వాళ్ళతో గిల్లికజాలు పెట్టుకున్నాడు. అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దక్షిణ కొరియా దేశంతో గిల్లికజ్జాలు పెట్టుకున్నాడు. దక్షిణ కొరియా చాలా చాలా కీలకం అమెరికా ఏషియాలో. ఎందుకంటే అమెరికా భయపడేది మూడు దేశాలకు, ఒకటి రష్యా, 2 చైనా, 3 ఉత్తర కొరియా. రష్యా అండ్ ఉత్తర కొరియా రెండింటికేమో మిలిటరీ పరంగా భయపడుతుంది అమెరికా, చైనా విషయంలో సప్లై చైన్ మేనేజ్మెంట్ విషయంలో భయపడుతుంది. ఈ 3 దేశాలకు తప్ప ఇంకా ఏ దేశాలకు కూడా అమెరికా 100% భయపడ్డమంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా విషయం తీసుకుంటే అది పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంటుంది అని చెప్పి భయపడుతుంది అమెరికా. ఎందుకంటే అమెరికా ఏమన్నా ఎక్స్ట్రీమ్ చర్యలు తీసుకుంటే ఎక్కువ తక్కువ నీలిగితే తీసుకెళ్లి ఒక 4 అణుబాంబులు అమెరికా నెత్తిన పారేస్తాడు ఉత్తర కొరియా వాడు. అందుకని చెప్పి అమెరికా ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతుంది. అందుకోసం అని చెప్పి దక్షిణ కొరియా భూభాగం అనేది చాలా కీలకం. దక్షిణ కొరియాలోని పెద్ద పెద్ద కంపెనీల పెట్టుబడులు అమెరికాలో ఉంటాయి. దక్షిణ కొరియాలో తయారయ్యే కార్లు అమెరికాలో అమ్ముడుపోతాయి, చాలా క్లోజ్. అలాంటి దక్షిణ కొరియాను కూడా గిల్లడం మొదలుపెట్టాడు ట్రంప్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, ఎంత ఎర్రాటిక్ బిహేవియర్ ఉంది, ఎంత వొలటైల్ గా ఉంటుంది ఆయన మాట్లాడేది, ఆ ఎర్రాటిక్ బిహేవియర్ ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తూ ఉన్నాను. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లరు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ తో గొడవ పెట్టుకున్నాడు, బ్రెజిల్ తో గొడవ పెట్టుకున్నాడు, సౌత్ ఆఫ్రికాతో గొడవ పెట్టుకున్నాడు. ఇలా చాలా చాలా తతంగం చేస్తున్నాడు. సో నరేంద్ర మోదీ గారు చేసిన తప్పేముందండి? అమెరికాకు ట్రంపాసురుడు అనే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంలో నరేంద్ర మోదీ చేసిన తప్పేముంది? ఇది కామన్ సెన్స్, ఫస్ట్ కామన్ సెన్స్. సో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, అంటే అమెరికా అనేది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. ఆ దేశానికి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనే వ్యక్తి అందరినీ గెలుక్కుంటూ మన భారతదేశంతో కూడా గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటే, మనం ఇంటర్నల్ గా భారతీయులు అందరం ఒక్కటి, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అందరము ఒక్కటి. మనలో మనకు విభేదాలు ఉండొచ్చు, మనలో మనకు ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు తప్ప మూడో వాడికి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ కి మనం
ఛాన్స్ ఇవ్వకూడదు. వాడు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు అని భారత ప్రభుత్వం భారత ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది తప్ప వాడికి భయపడి కాదు. వాడికి భయపడాల్సిన అవసరమూ లేదు. ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ ను మన భారతదేశానికి అమెరికాకు మెయింటైన్ చేయడానికి, ఎందుకంటే ఈ రోజు ట్రంపాసురుడు ఉన్నాడు, రిలేషన్షిప్స్ దెబ్బతిన్నాయనుకోండి, రేపు ట్రంప్ పోయి ఇంకెవరైనా వేరే వ్యక్తి వచ్చినా సరే మళ్ళీ రిలేషన్షిప్స్ మొత్తం అంతా సెట్ చేయాలి. రిలేషన్స్ అంటే మళ్ళీ దశాబ్దాలు పడుతుంది. సో అందుకని చెప్పి ఆచితూచి వ్యవహరిస్తోంది భారతదేశం. నరేంద్ర మోదీకి ఎంతసేపు అండి ట్రంప్ మీద స్టేట్మెంట్స్ చేయడం, ఫట్ 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 ఫట్. నరేంద్ర మోదీ గారు కూడా ట్వీట్ పెట్టొచ్చు, కొట్టేయచ్చు, ట్వీట్స్ కొట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టు రెటారిక్ మాట్లాడొచ్చు, చాలా సులభంగా మాట్లాడేయచ్చు. కానీ ట్రంప్ యొక్క ఎరాటిక్ బిహేవియర్ వల్ల ఏం జరుగుతుంది? స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్ చెప్పాను. టారిఫ్ అనేది కాదు, నిజానికి టారిఫ్ల వల్ల మనకంటే ఎక్కువగా మనకు కాదు నష్టం, అమెరికాలో ఉండే ప్రజలకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. మనం వేరే మార్కెట్స్ ఎత్తుక్కున్నాం. నెక్స్ట్ సర్వీసెస్ దగ్గరకు వచ్చాడు అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాటి దగ్గరకు వచ్చాడు, గెలుకోవడం మొదలెట్టాడు అనుకోండి, కంపు తయారవుతుంది. మన దగ్గర సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, మ్యానుఫ్యాక్చరింగ్ కంటే కూడా. కొన్ని లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మన భారతదేశంలో పోయే పరిస్థితి వస్తుంది. ట్రంప్ గనక సర్వీసెస్ మీద నేను టారిఫ్ వేస్తున్నాను కంపెనీల మీద అని చెప్పి మొదలెట్టాడంటే, ఎందుకంటే ఆ బిహేవియర్ అలా ఉంది, ఎరాటిక్ బిహేవియర్ ఉంది. సో అలాంటి వ్యక్తిని హ్యాండిల్ చేయాలి అంటే ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో ఆలోచించండి. ముళ్ళకంప మీద పడ్డ వస్త్రాన్ని అది చిరక్కుండా వెనక్కి తీసుకోవాలి. అలాంటి పరిస్థితి అనమాట ప్రపంచానికి. మన ఒక్కరిదే కాదు, ప్రపంచం మొత్తం పరిస్థితి అది. సో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? డ్రామాలు ఆడుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన చాలా దేశాలు ఉన్నాయి, దక్షిణ కొరియా కావచ్చు, ఇంకా చాలా దేశాలు. ఆయా దేశాలలో ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా పార్లమెంటుల్లో అధికార పక్షంతో పిచ్చవేషాలు వేయడం గాని, ట్రంప్ బిహేవియర్ ను వాళ్ళ దేశాల అధ్యక్షులకో ప్రధానమంత్రులకో అంటగట్టి వాళ్ళ దేశంలో ఉండే ప్రధానమంత్రుల అధ్యక్షుల అసమర్థత అని వ్యాఖ్యానించే ప్రయత్నము ఆయా దేశాలలో ప్రతిపక్ష పార్టీలు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేశద్రోహ చర్యలకు పాల్పడడం లేదు. మన భారతదేశంలో రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా దేశ వ్యతిరేకమైన వ్యాఖ్యలను తలపిస్తూ ఉన్నాయి. అంటే పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ యొక్క బిహేవియర్ ను భారత ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేస్తుంది, దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆలోచించండి, మీకే తెలుస్తుంది.